బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ తీవ్ర తుఫాన్గా బలపడింది. ఇది ఉత్తర దిశగా పయనించి అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. భారీ వర్షాల అలర్టుతో ముందే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి 1,00,000 మందికి పైగా ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పశ్చిమ బెంగాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తుఫాన్ ప్రభావంతో ఒడిశా సహా ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీగా వానలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గోడలు కూలి, చెట్లు విరిగిపడి, పిడుగులు పడి మొత్తం 14 మంది చనిపోయారు. నాగర్ కర్నూలు జిల్లాలో 8 మంది, కీసరలో 2 మృతి చెందారు. సిద్దిపేట జిల్లాలో మరో 2 చనిపోయారు. హైదరాబాద్లోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. మరో 3 రోజుల పాటు వర్షాలుంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఒక్క గింజ సన్నబియ్యం కొనకుండా స్కామ్ ఎలా జరిగిందని విపక్షాలను ప్రశ్నించారు మంత్రి ఉత్తమ్ కుమార్. సివిల్ సప్లై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్యాడీ లిఫ్ట్ అయిందే 200 కోట్ల రూపాయలైతే 1000 కోట్ల స్కామ్ ఎలా జరిగిందని ప్రశ్నించారు. మిల్లర్లపై ఖచ్చితమైన రూల్ మైండెడ్తో వెళ్తున్న ప్రభుత్వం తమదే అన్నారు ఉత్తమ్. 6 నెలలుగా సివిల్ సప్లై శాఖను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంపై అబద్దాలు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రతిపక్షాల విమర్శలకు తమ పనితీరే నిదర్శనమని చెప్పారు. తమ ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామికంగా పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను తాము చేయబోమన్నారు. జనాలకు మాటలు చెప్పి పనులు చేయకుండా ఉండేవాళ్లం కాదన్నారు శ్రీధర్ బాబు. ఆయిల్ ఫామ్ సాగులో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 5 ఏళ్లలో డ్రిప్ సబ్సిడీ తగ్గిందని చెప్పారు. త్వరలో రైతులకు డ్రిప్ సబ్సిడీ వచ్చేలా ప్రయత్నం చేస్తామన్నారు. గత సర్కారు గుట్టలకు పుట్టలు ఇచ్చిన రైతు బంధు 30,000 కోట్లని తెలిపారు. 100 ఎకరాలున్న భూస్వాములకు 25,000 కోట్లు ఇచ్చారన్నారు మంత్రి తుమ్మల. తప్పుడు ఆరోపణలు చేయడం కాదు, రైతులను తమ సర్కార్ ఆదుకున్నట్లు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాష్ట్ర పరిస్థితులను బట్టి బీజేపీ నేతలు సత్యాలు మాట్లాడాలన్నారు. 10 ఏళ్లు రాష్ట్రానికి జరిగిన నష్టం చాలని, ఇకనైనా ప్రభుత్వంతో కలిసి రావాలన్నారు జీవన్ రెడ్డి. సన్నబియ్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్. సన్నబియ్యం టెండర్లలో 1,100 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందన్నారు. కేంద్రీయ బండారు సంస్థను బీఆర్ఎస్ సర్కార్ బ్లాక్ చేస్తే రూల్స్ మార్చేసి మళ్లీ అదే సంస్థకు టెండర్ కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. ఈ స్కామ్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో పాటు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందన్నారు కేటీఆర్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ల కొనుగోలుకు తెరలేపిందని ఆరోపించారు బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. బీఆర్ఎస్ అధికారిక అకౌంట్ నుంచి 34 మంది ఎన్నికల ఇన్ఛార్జీలకు 30 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయని చెప్పారు. దీనిపై వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్కు లేఖ రాశారు రఘునందన్. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ను ఈసీకి రాసిన లేఖలకు జత చేశారు. ఈసీ అధికారులు బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు ఫ్రీజ్ చేయాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు.